హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు నేను హుక్కాయ్ పట్టీని, రెడీమేడ్ హుక్కాయ్ పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇవి రెడీగా మీటర్స్ ప్రకారం వస్తాయండి. మనం ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ మార్కెట్లో తీసుకోవచ్చు. ఇది ఒక హుక్కి 1 ఇంచ్ అంత గ్యాప్ ఉంటుంది. సేమ్ హుక్కాయలు రెండు ఒకే లెవెల్లో ఉంటాయి. ఇలా వస్తాయి మీటర్స్ ప్రకారం. ఇవి ఫ్రంట్కి సెట్ కావండి, బ్యాక్కే సెట్ అవుతాయి. ఫ్రంట్కి ఊడిపోతాయి, బ్యాక్ అయితే సెక్యూర్గా ఊడవు, స్ట్రైట్ ఉంటుంది కాబట్టి బ్యాక్. ఫస్ట్ ఇది ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి. ఇంకా నేను ఒకసారి ఎక్స్ట్రానే కట్ చేసుకున్నాను చూడండి. ఎందుకంటే మనం మధ్యలో టాకాస్ పెట్టేసుకోవాలి. అలా 3కి తక్కువ అవుతుంది, అలా 4కి ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక 0.25 ఎంత 0.25 ఎంత మధ్యలో స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము. ఇలా మనకి సేమ్ మనం బ్లౌజ్ ఫ్రంట్కి ఎలా పెడతామో ఐ షేప్ వచ్చేసి రైట్ సైడు, హుక్ వచ్చేసి లెఫ్ట్ సైడ్, అలా సేమ్ అలా నేను ఇవి 4 అవి 4 తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఐ పట్టీని తీసుకోవాలి. ఫస్ట్ నేను టాకాలు పెట్టేసుకుంటాను. ఇప్పుడు మీకు చూపించినట్టుగా టాకాలు 2 సైడ్స్ పెట్టేసుకోవాలి. ఐ థింక్ 1 సెట్ అవుతుందట. ఒకసారి వేసి చూసి తింటాను, ఎందుకైనా మంచిది. ఒక టాకా వేసేసి బ్లౌజ్కి సెట్ అయ్యేటట్లు కరెక్ట్ సెట్ అయింది. ఒకటి చూడండి, ఇంకో టాకా ఎక్స్ట్రా వేసిండేది ఇంకా తక్కువ వస్తుంది కాబట్టి నేను అది ఓపెన్ చేసేస్తున్నాను. ఓపెన్ చేసేసి సేమ్ అయిపోండి. కరెక్ట్గా ఫిట్ అయిపోయింది. 4 ఐలో కరెక్ట్గా ఫిట్ అయిపోయింది. ఇలా ఎగస్ట్రాది తీసేసుకున్నాను థ్రెడ్స్ అన్నీ. ఇది చూడండి నేను ఎలా ఫోల్డ్ చేసినానో అక్కడ కరెక్ట్గా ఐ పక్కనే పడేటట్టు చూసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో చూడండి అక్కడ ఒక మార్క్ వేసుకోండి. ఎందుకంటే అక్కడ ఐది హోల్ ఉంటుంది, అది పడితే మళ్ళీ మనం ఫోల్డింగ్ కాదు, మనం క్లాత్ దాటి పెడితే. దాని పక్కనే వేస్తున్నాను నేను. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. పక్కనే వేసేసి నీట్గా ఒకే లెవెల్గా నీడిల్ జాగ్రత్త అండి. నాకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతున్నాను. నీడిల్ జాగ్రత్త, లేదంటే విరిగిపోతుంది. చూడండి పక్కనే వేసిన కరెక్ట్, ఎదిగోండి ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని కవర్ చేయాలంటే ఫస్ట్ ఒకటి ఇది ఎంత ఉంది, 3 పాయింట్కి ఒక లైన్ ఉంది ఎక్స్ట్రా. 4 ఇంచెస్ తీసేసుకొని మనం ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు మనం 3.1 కదా, 3.1 అంతా అటువైపు ఇటువైపు పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోవాలి. లైన్ వేసేసుకొని ఇంకా చూడండి కరెక్ట్ ఫిట్ అయిపోయింది. ఆ సైడ్ ఈ సైడ్ అడ్జస్ట్గా ఇలా పెట్టుకొని రెండు ఆ సైడ్ ఈ సైడ్ స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత సేమ్ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఫోల్డింగ్ చేసి టర్న్ అవుట్ చేయాలి. సేమ్ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని రివర్స్ పెట్టేసుకోవాలి. రివర్స్ ఇలా పెట్టి సేమ్ ఇంతకుముందు స్టిచ్ చేసినలాగే దాని మీదే పడేటట్టు స్టిచ్ చేసుకుంటా రావాలి. మొత్తం నీట్గా నీడిల్ చూసుకొని పడితే విరిగిపోతుందండి. నీడిల్ చూసుకొని ఎదుకోండి, చుట్టూ కవర్డ్ అవ్వడానికి. ఓకే,
సేమ్ ఇలానే మళ్ళీ అంత ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసుకోవాలి. తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసి ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్, సేమ్ ఇంతకుముందు స్టిచ్ చేసినామే సేమ్ అలానే పెట్టి స్టిచ్ చేయాలి. ఇది చూస్తే కొంచెం లెంతీ ప్రాసెస్ అనిపిస్తుంది, కానీ ఫైనల్ లుక్ చూడండి మీకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇది యాక్చువల్గా బ్యాక్ హుక్స్కే వేయాలి ఇవి, ఫ్రంట్ సెట్ కాదు నా ఒపీనియన్. ఇదిగో చూడండి సేమ్ ఇలా వస్తుంది. ఇప్పుడు చాలు, మనకు అంత ఉంటే చాలు, కొంచెం ఉన్నా చాలు, ఎందుకంటే ఎక్కువ ఉన్నా కానీ గ్యాప్ వచ్చేస్తుంది హుక్స్ వేసినప్పుడు. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్లు అన్నీ కట్ చేసుకోవాలండి, లేదంటే చాలా మందం అయిపోతుంది. ఇక్కడ కూడా ఎగస్ట్రా క్లాత్ ఉండేటివన్నీ నేను కట్ చేసుకుంటున్నాను. చూడండి సేమ్ ఎగస్ట్రా లేదంటే మందం ఎక్కువైపోయి అనీవన్గా అనిపిస్తుంది, చాలా బాగా కనపడుతూ. ఇలా ఎగస్ట్రా క్లాత్లన్నీ కట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇలా ఫోల్డింగ్ చేసేసి నీట్గా సేమ్ ఇట్లా పెట్టేసి స్టిచ్చింగ్ చేసేయడమే. ఇది చూసే లెంతీ కాను, మీరు స్టిచ్ చేసిన తర్వాత ఫినిషింగ్ మనకి అంతా బొటిక్ స్టైల్లో చాలా బాగా వస్తుంది. ఇలా స్టిచెస్ చూడండి నీట్గా, ఎక్కడే కానీ నేను ఎంత ప్రాసెస్ చేశాను కాబట్టి అది చూసేకి ఎంత బాగా కనపడిందో. ఇప్పుడు మళ్ళీ హుక్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం ఎక్కడ టాకా పట్టాము, లాస్ట్ దాంట్లో కాదు ఫ్రంట్ దాంట్లో పట్టాం. ఫ్రంట్ కాబట్టి సేమ్ అలానే ఆపోజిట్లో పెట్టేసుకొని హుక్స్ అక్కడ ఓ టాకా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫీట్ మార్చాలి కదా, ఇటు సైడ్కి రావాలంటే ఇది నార్మల్ ఫీట్తో మనము స్టిచ్ చేసేసుకున్నాము ఐ సైడ్. ఈ హుక్స్ సైడ్కి మనము ఫీట్ మార్చాలి. మనం 3-in-1 ఫీటే కాబట్టి మీకు నార్మల్ ఫీట్ లాగా అనిపిస్తుంది, కానీ అది లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది, లెఫ్ట్ సైడ్ ఓపెన్ది. వీడియోలో అంత క్లియర్గా కనపడిస్తుంది, లేదా నేను స్టిచ్ చేసినప్పుడు మాత్రం కనపడిస్తుంది మీకు. ఇదిగో చూడండి లెఫ్ట్ సైడ్ ఫీట్ వాడాలండి ఇది మనం ఈ హుక్ కుట్టేటప్పుడు. ఇప్పుడు మరి చెక్ చేసుకోవాలి, లేదంటే మనము కోట్ ఎక్కువ ఒకటి తక్కువ వచ్చేస్తుంది. ఇలా చెక్ చేసుకొని రెండు ఈక్వల్గా వచ్చాయా లేదా అని చూసిన తర్వాతే నెక్స్ట్ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి మనము. చూడండి కరెక్ట్గా వచ్చేసినాయి. ఒకవేళ అవి అనీవెన్గా ఉన్నాయంటే మనం మళ్ళీ ఒక స్టిచ్ చేసుకోవడం, లేదంటే ఇప్పుకోవడం అలా ఉంటుంది. సేమ్ ఇది కూడా అంతే, ఎగస్ట్రా ఫోల్డింగ్ క్లాత్లో మనము హుక్ ఎలా స్టిచ్ చేసుకుంటామో అట్లా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చూడండి సేమ్ నేను ఇట్లా ఫోల్డింగ్ చేసి దీంట్లోకి ఇలా పెడుతున్నా. ఇది ఈ పార్ట్ కొంచెం అబ్జర్వ్ చేయండి, లేదంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. నీట్గా నేను ఈ పార్ట్నంతా క్లాత్ని ఫోల్డింగ్ చేసి హుక్స్లు బయటకు వచ్చేటట్లు పెట్టేసి, ఏడు చూడండి హోల్స్ ఉంటాయి కదండి హుక్స్కి, ఆ హోల్స్ కాడ కొంచెం ఫోల్డ్ చేసి చాక్ పీస్తో మార్క్ వేసా డీస్తో. అక్కడ ఒక పిన్అప్ చేయండి జరక్కోకుండా, ఎందుకంటే పైన క్లాత్కి మన ఏ స్టిచ్ పల్లా కాబట్టి జరుగుతుంది. ఇప్పుడు ఇటువైపు క్లాత్ హుక్ అయిపోయింది కదా, అది హై అయిపోయింది కాబట్టి హుక్ దాని మీదైనా ఇలా పెట్టాలి. ఆ మార్క్ వేసిన ఓకే మీకు మళ్ళీ ఇంకోసారి చూపిస్తా. సేమ్ ఇలానే పెట్టేసుకొని, ఊడిపోయింది మరి చూపిస్తున్నా. ఓకే అలా మార్క్ వేసుకొని బాల్ పిన్తో పిన్అప్ చేసుకొని పిన్అప్ చేసేసుకొని నీట్గా అక్కడ లైన్ వేసుకున్న చోటుకి కరెక్ట్ పెట్టేసుకోవాలి. దీన్ని కరెక్ట్ మ్యాచ్ అయ్యేటట్లు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు చూడండి కరెక్ట్ నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ 0.25 అంతా గ్యాప్ ఉందని చెప్పి చూడండి ఎడ్జ్లో ఆడ స్టిచ్ చేస్తున్నాను. ఆడ స్టిచ్ చేసిన తర్వాత రఫ్ చేయాలి. రఫ్ చేసిన తర్వాత హుక్ ఉంటుంది కదా, ఆ హుక్కుని దాటి ఒక కుట్టేసి మళ్ళీ లోపలికి వచ్చి హుక్ నుంచి కంటిన్యూ అవుతున్నా. హుక్కుని దాటి ఒక స్టిచ్ చేసి మళ్ళీ హుక్ లోపలికి వచ్చి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా. చూడండి కంటిన్యూ చేసిన మళ్ళీ హుక్ వచ్చేసరికి హుక్కుని దాటి ఒక కుట్టేస్తున్నా.
చూడండి అట్లా హుక్కుని దాటి ఒక కుట్టేసి మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నా. ఇది కొంచెం జాగ్రత్త అండి, లేదంటే నీడిలు విరిగిపోతుంది, కుట్టినప్పుడు హుక్స్ విరిగిపోతాయి. అలా మనకి హుక్ పక్కనే నీడిల్ పడేటట్టు తీసుకోండి. బయటకు వచ్చాను, మళ్ళీ లోపలికి వచ్చాను, అక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నా. ఇది ఫస్ట్లో బిగినర్స్కి అయితే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, నేను కస్టమర్ను కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. వన్స్ ఒకసారి ట్రై చేశారంటే ఈజీనే, పెద్ద ఇబ్బంది ఏమీ పట్టదు. సేమ్ హుక్స్ అన్నీ నీట్గా పెట్టేసిన తర్వాత ఇలాగనే ఐకి ఎలా ఎక్స్ట్రా క్లాత్లు అన్నీ ఉన్నాయో అవి కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్లన్నీ ఇదిగోండి నీట్గా వచ్చాయి చూడండి. నేను ఎలా స్టిచ్ చేసినది కొంచెం క్లోజప్ చేసి చూపిస్తాను మీకు. ఇలా పెట్టాను, అక్కడ దగ్గర ఒకటే హుక్ పైన ఒకటి ఒక స్టిచ్ చేసినాను. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసిన తర్వాత సేమ్ ఈ మనము ఇంకోసారి చెక్ చేసుకుందాం, ఎందుకంటే అన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా. ఓకే, రెండు ఈక్వల్గా వచ్చాయి. ఇప్పుడు మనము కంటిన్యూ చేయొచ్చు. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయాలి. సేమ్ అలానే ఇంతకుముందు చూపించినట్టుగా ఫోల్డింగ్ చేసి క్లాత్ని ఇలా పెట్టి కొంచెం హుక్కులు అంత లోపలికే వచ్చేటట్లు పెట్టుకోండి. అలా నేను ఒక పాయింట్ అంత లోపలికే పెట్టా చూడండి, లేదంటే హుక్కు కనపడుతుంది. పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి మొత్తం. స్టిచ్ చేసుకోవాలి కార్నర్లో నీట్గా. ఇదిగోండి ఫినిషింగ్ అయిపోయింది. టూ మినిట్స్ అంతే, 2 minutesలో అయిపోయింది. హుక్ అయితే 2 minutesలో అయిపోతుంది. ఐ అయితే కనుక ఒక 5 minutes అన్న పడుతుంది మనకి. ఇదిగోండి ఈవెన్గా ఎంత నీట్గా కరెక్ట్గా వచ్చేసిందో. ఇది ఫ్రంట్ నుంచి కూడా అలానే ఉంది, బ్యాక్ నుంచి కూడా అలాగే నీట్గా వచ్చేది అనేది చూపిస్తా. నీట్గా ఈవెన్గా కరెక్ట్గా వచ్చేసినాయి మీకు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. బ్యాక్కే పెట్టండి హుక్స్ అయి, నేను సజెషన్ ఇస్తున్నది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్.